నల్గొండ కేంద్రంలో గల వెంకటేశ్వర కాలనీ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రిల్ దాదాపు 60,000 రూపాయలతో దాత రేగట్టె లింగస్వామి చేపించారు. నల్గొండ కేంద్రంలో గల వెంకటేశ్వర కాలనీ దగ్గర శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలకు చుట్టూ స్టీల్ గ్రిల్ను కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి గ్రిల్ దాదాపు 60,000 రూపాయలతో దాత రేగట్టె లింగస్వామి చేపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు, కాలనీ పెద్దలు, భక్తులు ఈ ఆలయానికి రక్షణ కవచంలా స్టీల్ రైలింగ్ చేయించినందుకు లింగస్వామిని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రేగట్టె లింగస్వామి మాట్లాడుతూ, దేవాలయానికి చుట్టూ రైలింగ్ లేకపోవడం వల్ల భక్తులు ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా రాత్రి వేళలో మూగ జీవాలు కూడా దేవాలయ ప్రాంగణంలో నిద్రించడం జరుగుతుంది. భక్తుల మనోభావాల మేరకు చుట్టూ స్టీల్ రైలింగ్ చేయించడం జరిగింది. ఈ అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, భవిష్యత్తులో గుడి అభివృద్ధి కోసం నల్గొండ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో మరియు నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్న సహకారంతో, నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి అన్న సహకారంతో దేవాలయ అభివృద్ధిలో నూతనంగా నిర్మిస్తున్న పంచముఖ హనుమాన్ విగ్రహానికి విరాళాలు సేకరించే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాకతీయ నగర్, వీటీ కాలనీ, ఓల్డ్ వీటీ కాలనీ, తిరుమల నగర్, న్యూ తిరుమల నగర్, సూర్యానగర్, తిరుమల నగర్ వాటర్ ట్యాంక్ ఏరియా కాలనీ పెద్దలు, భక్తులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చిత్తం శిరకాలే బంధవన్నై చేవిత్తు ఉనుపోత్తామడియే పోత్తం బెరళగడాయ్ చిత్రమై తొన్ను ప్రత్యు పిరందరి గుత్తేవ ఎక్కడి కొళ్ళామరి పోగాను ఇత్త పరిమళహాలో ఇత్త ఎత్త ఇల్లు శుభ్రపరచుకోవాలి. ఇంట్లో ఏమన్నా కార్యక్రమం గోడలో ఏదైనా ఉంటూ సున్నం జాతర చేసుకోవాలి, తోరణాలు పెట్టుకోవాలి, 10 మంది పిలుచుకోవాలి. మా పెళ్లి రోజు కూడా, మా షష్ఠి పూర్తి కూడా భోజనాలు పెట్టుకోవాలి. ఒక ఆడంబరం ఎక్కువ ఇవి ఫోటో ఇవి పెట్టుకొని చక్కగా పాత పూలు తీసి కొత్త పూలు పెట్టేసి దీపారాధన చేసేసి కృష్ణాష్టోత్తరము, గోదాష్టోత్తరము 2 అష్టోత్తరాలు చేసి ఇంత పొంగల్ నైవేద్యం పెట్టడం, 30 పాత్రలు అనుసంధానం చేసుకోవటం. ఇప్పుడు నేను తగిన పాత్రలు 30 పాత్రలు అనుసంధానం చేసుకోవటం. ఇదే వ్రతం. దీనికి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఆశీస్సులు పొందవలసిందిగా తెలియపరుస్తున్నాను. ఈ 30 రోజుల కార్యక్రమాలలో అవసరాలు ఉంటాయి. ఇవాళ రేపు లేదు, ఎల్లుండి మళ్ళీ ఓంగి గుడ గడంద ఉత్తమం ఏర్పాడి మన పెద్దవాళ్ళ కాళ్ళ దండం పెడుతుంటే వాళ్ళు ఏం ఆశీర్వాదం చేస్తారు? నువ్వు చల్లగా ఉండాలి, నీకు చదువు బాగా రావాలి, నీకు సంతానం కలగాలి, నువ్వు ఒక ఇల్లు కట్టుకోవాలి, నువ్వు మంచి ఉద్యోగం రావాలి, వాళ్ళు దీవిస్తుంటారు కదా. అటువంటి దేవుడి యొక్క పాత్రం 3వ పాత్రం. ఓంగి ఉడగడంత ఉత్తమం ఏర్పాడి నాంగళ్ళమ్మావై ఉచ్చార్తి నీరాడినాల్ అని ఇది 3వ పాత్రం. అలాగే 9వ పాత్రం. ఏమయ్యా ఇంతనా నువ్వు నిద్ర లేపుతున్నావు, నువ్వు మొదలుతే పడుకున్నావు, నీకేమైనా చెవుడా అని 9 మంది గోపికలు కృష్ణుడిని ఈ విధంగా తులనాడుతుంటారట. ఒకసారి చెప్తే వినకపోతే రెండోసారి ఇంకో రకంగా అనిపిస్తాం, మూడోసారి ఇంకో రకంగా అంటాం. ఏమయ్యా అంటాం కదా గట్టిగా. మొదలు మర్యాద, రెండోసారి మర్యాద. అది దేవుడే కానీ, రాక్షసుడే కానీ, మానవుడే కానీ. ఒకసారి 2 సార్లు మర్యాద, మూడోసారి ఏమయ్యా గట్టిగా మందలిస్తాం కదా అన్నట్టు గోపికలకు కూడా ఇంత నిద్రపోతున్నావు నువ్వు, నీకేమైనా చెవుడా అన్న చెవులో ఆనందం